భారతదేశంలో ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 6.3 ఏదైతే వివాహాలు జరిగాయో వాటిలో 6.3% బాల్య వివాహాలనంట. SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 రిలీజ్ అయిందనమాట. దీని ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వివాహాలు ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయంట. వెస్ట్ బెంగాల్లో బాల్య వివాహాలు ఆపడానికి అనేక పథకాలు వచ్చాయి. ముఖ్యంగా కన్యశ్రీ ప్రకల్ప లాంటి పథకాలు వచ్చినా సరే పశ్చిమ బెంగాల్లో విపరీతంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. అఫీషియల్ డేటా కన్నా మించి జరుగుతున్నాయని కూడా అంటున్నారనమాట. భారతదేశంలో అధికారిక అంచనాల ప్రకారం నేషనల్ యావరేజ్ మనం చూస్తే కనుక ఫీమేల్స్ లో, మహిళల్లో 2.1% బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. రూరల్ ఇండియాలో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి అర్బన్ ఇండియా కంటే. అధికారిక అంచనాల ప్రకారం గ్రామీణ భారతంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కనుక మనం చూస్తే రూరల్ కంటే అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయంట. ఇంకా కంపారిటివ్ డేటా చూస్తే జార్ఖండ్ లో 4.6% చైల్డ్ మ్యారేజ్ ఉన్నాయంట. కేరళలో అతి తక్కువగా ఓన్లీ 0.1% చైల్డ్ మ్యారేజెస్. అంటే కేరళలో బాల్య వివాహాలు ఆల్మోస్ట్ జరగట్లేదన్నమాట. హిమాచల్ ప్రదేశ్ లో 0.4%, హర్యానాలో 0.6% ఉన్నాయంటే చైల్డ్ మ్యారేజెస్. ల్యాండ్సెట్ స్టడీ ప్రకారం, అంటే గవర్నమెంట్ లెక్కలు కాకుండా ల్యాండ్సెట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూస్తే బీహార్ లో 16.7% బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 15.2%, ఉత్తరప్రదేశ్ లో 12.5%, మహారాష్ట్రలో 8.2%. అంటే మన గవర్నమెంట్ అంచనాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ప్రైవేట్ అంచనాలు చూస్తే కనుక భారతదేశంలో చాలా ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయంట. మనం తెలంగాణ లాంటి రాష్ట్రం చూస్తే కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయిలకి సపోర్ట్ సిస్టమ్ గా తెలంగాణ గవర్నమెంట్ రకరకాల పథకాలు లాంచ్ చేస్తుంది అనమాట. అదే విధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు ఆపడానికి అమ్మాయిలు కనుక చదివించి తర్వాత 18 దాటాక పెళ్లి చేస్తే చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారనమాట. అంతేకాదు మహిళలకు ఎప్పుడైతే డెలివరీ టైంలో ఇచ్చే సపోర్ట్ ఉందో, అంటే మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా 19 సంవత్సరాల తర్వాత ఇస్తున్నారనమాట. అంటే బాల్య వివాహాలు ఆపడానికి, బాల్య వివాహాలను డిస్కరేజ్ చేయడానికి భారతదేశంలో అనేక రాష్ట్రాలు చాలా కృషి చేస్తున్నాయి. అయినా కానీ భారతదేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయంట. ముఖ్యంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చూస్తే కనుక 2030 కల్లా చైల్డ్ మ్యారేజెస్ మినిమైజ్ చేయాలన్నమాట. అయినా కానీ భారతదేశంలో అనధికారికంగా చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి మనం ఎన్ని చట్టాలు, పాలసీలు తీసుకొచ్చినా సరే బిహేవియరల్ చేంజ్, సొసైటల్ చేంజ్ రాందే బాల్య వివాహాలు ఆపడం చాలా కష్టం.